సిరాయ్ మూవీ మీరు మంచి గ్రిప్పింగ్ సినిమాలు తీయాలనుకుంటే తీయండి, అంతేగాని ఇలా టెన్షన్తో చంపేయకండి. ఏం సినిమారా బాబు, ఎంత ఏడ్చామో అంత హ్యాపీగా ఫీల్ అయ్యాం. దీని అమ్మ చాలా రోజుల తర్వాత ఒక మంచి ఎమోషన్ సినిమా చూసాం. తమిళ్లో ఈ ఇయర్ స్టార్టింగ్ మామూలుగా లేదు. ఏంట్రా వీడు తెగ ఫీల్ అయిపోతున్నాడు అనుకుంటున్నారా? మూవీ చూడండి, దానికంటే ముందు కంప్లీట్ రివ్యూ చూడండి, మీకే అర్థమవుతుంది. తమిళ్లో సూపర్ హిట్ అంటే ఏంటో అనుకున్నా కానీ చూశాక మాత్రం ఒక రేంజ్లో ఉంది. అంతలా ఏముంది? మాస్ సీన్సా, యాక్షన్ సీన్సా, పోనీ విజువల్సా? ఇలా ఏవీ కావు. సింపుల్ స్టోరీ, దానికి ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే యాడ్ చేసి ఆడియన్స్ మీద వదిలేరు. 2 గంటల సినిమా అస్సలు అలా అనిపించదు. స్టార్టింగే సింపుల్గా స్టార్ట్ చేసి ఓకేలే అనుకున్న దడేల్మని ఒక షాట్ మనకి చిప్ ఎగిరిపోద్ది. ఇక్కడ మొదలైంది మన అటెన్షన్, ఇక ఎండ్ అయ్యాకే బయటికి వస్తాం. అలా రాశారు స్క్రీన్ ప్లే. తెలిసిన విషయాల్ని ఇన్డెప్త్గా చూపించడం, స్క్రీన్ ప్లేలో తెలియని విషయాలను పెట్టి ఆడియన్స్కి ఒక కొత్త ప్లేస్ని చూపించడం, ఇలా ప్రతి ఒక్కటి బాగా ప్లాన్ చేశారు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ రియలిస్టిక్గా ఉండటం వల్ల ఏమో తెలియదు కానీ ఎక్కడా కూడా వాళ్ళు ఆ క్యారెక్టర్ చేస్తున్నారనే ఫీల్ రాదు. ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ బాగుంది. మూవీకి మేజర్ అసెట్స్ అంటే ఒకటి స్క్రీన్ ప్లే అయితే ఇంకోటి పెర్ఫార్మెన్స్ అని చెప్పచ్చు. అండ్ క్యారెక్టర్ రైటింగ్, ప్రతి ఒక్కరి బిహేవియర్ ఇంట్రడక్షన్ ఇచ్చి మధ్యలో వాటిని యూజ్ చేశారు. ఎక్కడ డౌట్ రాకుండా ముందే ఇంటిమేషన్ ఇచ్చినట్టు ఉంది. అలాగే కొన్ని సీన్స్లో ఎందుకు అన్న ప్రతి చోట క్లారిఫికేషన్ ఇస్తారు. ఇలా క్యారెక్టర్స్ కానీ తీసుకున్న టైం బట్టి డీటెయిల్స్ ఎక్కడా మిస్ కాకుండా చూసుకున్నారు. మూవీ అంతా ఇంట్రెస్టింగ్గా పోతుంది. మంచి ఎమోషన్ అండ్ ఆ ఫీల్ అంతా బాగుంది. ఇక్కడే ఒక డౌట్ మొదలైంది. తమిళ్లో మూవీస్ అంటే మ్యాక్సిమం లాస్ట్లో ఏమవుతుందో తెలుసుగా. ఇక్కడ అదే గుర్తుకు వచ్చి టెన్షన్తో పోతానేమోనని భయం వేసింది. కానీ నేను చెప్పను, మూవీ చూడండి మీకే తెలుస్తుంది. G5 గారు, మీరు సినిమా రిలీజ్ చేసిన 1 ఇయర్కి డబ్బింగ్ చేస్తే ఎలా అండి? తెలుగులో వాళ్ళు సినిమాలు బాగుంటే ఎలా చూస్తారో మీకు ఇంకా తెలియలేదనుకుంటా. ఒక డబ్బుడ్ మూవీస్ లిస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ నుండి అయినా త్వరగా రిలీజ్ చేయండి. మీకు ఒక కాంప్లిమెంట్, డబ్బింగ్ చాలా బాగుంది, అసలు ఆ ఫీల్ రాలేదు. సాంగ్స్ కూడా నో ఇష్యూ, బాగానే ఉన్నాయి. క్లైమాక్స్లో మెసేజ్ కొత్తగా ఉంది, బాగుంది. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.